నిన్నటి ఎపిసోడ్ ఒక గేమ్ చేంజింగ్ ఎపిసోడా. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. నా రివ్యూ కింద ఆల్మోస్ట్ ఒక 900, నేను ఉదయం నిద్రలేచి చదువుకునేప్పటికి 900 కామెంట్స్ ఉన్నాయి. అన్నీ చదవడానికి ట్రై చేశాను. ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ ఉన్నాయి, లెందీ మెసేజెస్ ఉన్నాయి, అవి చదవడానికి ట్రై చేశాను. చాలామందికి ఉన్న క్వశ్చన్స్, అనుమానాలు ఏంటి అంటే, తనుజ గారు విన్నర్ అవుతారా అవరా అని తనుజ గారి ఫ్యాన్స్కి, కళ్యాణ్ ఇప్పుడు విన్నర్ అవుతాడు కదా అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఇప్పుడు ఇమ్మాన్యుయల్కి ఛాన్స్ ఉన్నట్టే కదా అని చెప్పి ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్కి, డెమాన్ అండ్ రీతిని ఎందుకు మీరు విన్నింగ్ రేస్లో కన్సిడర్ చేయరు అని వాళ్ళ ఫ్యాన్స్కి, ఇంకా మిగతా వాళ్ళు బర్నీ అన్న కానీ, సంజన గారి ఫ్యాన్స్ కానీ, సుమన్ అన్న కానీ, దివ్య కానీ, ఎవరన్నా మర్చిపోతే సారీ, వాళ్ళు ఏంటంటే టాప్ 5లో ఉంటారా లేదా అన్న వాళ్ళ ఫ్యాన్స్కి, ఎవరి గేమ్ చూసే విధానాన్ని బట్టి వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది మన సండే స్పెషల్ అనాలిసిస్ వీడియో. వీటి గురించి మనం క్లియర్గా, నా మనసులో ఉన్నది, నేనేమి రాసుకోలేదు, ఓపెన్గా నాకు అనిపించింది నేను చెప్తాను. ఇంకా మొదలు పెడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో సండే స్పెషల్ అనాలిసిస్ వీడియో కొద్దిగా ఎర్లీగా, ఎందుకంటే నేను నిద్రలో చదివేపటికి నాకు ఒక్కొక్కదానికి నేను ఆన్సర్ చేయలేను కదా. సో అసలు ఇది ఈ వీడియో చేద్దాం అనుకోలేదు, వేరే వీడియో అనుకున్నా. టాప్ 5 డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతాయి ఏంటి, లేదంటే ప్రెడిక్టబుల్గా ఉంది బిగ్ బాస్ అని చెప్పి ఇలా 2-3 కాన్సెప్ట్లు అనుకున్నాను. కానీ బట్ అవన్నీ చదివిన తర్వాత ఇది చేయడం కరెక్ట్ ఏమో నాకు అనిపించింది. మేబీ అది కూడా తర్వాత చేస్తానేమో, అందుకని ఇంకా నేను రెడీ కూడా అవ్వలేదు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఇది అనాలిసిస్ వీడియో. ఒకరికి ఏంటి, మన ఏదో ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ని జడ్జి చేస్తుంది కాదు. సో ఇది కంటెస్టెంట్తో సంబంధం లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా నిక్కచ్చిగా చక్కగా లైక్ చేయొచ్చు. సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను ఒకసారి డబ్బా కొట్టలేనబ్బా, హానెస్ట్గా చెప్తున్నా. మేబీ అందరికీ నేను న్యూట్రల్గా అనిపిస్తానని కూడా అన్నాను. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకోవచ్చు కదా. సో అందుకోసం ఏమైందంటే, సబ్స్క్రైబ్స్ దుమ్మని వెళ్ళిన తెచ్చారి మళ్ళీ నేను ఎవరినో తిట్టడం ఇన్ ద సెన్స్ తప్పు పెట్టాను అనగానే డమ్మని పడతా ఉంటాయి. అదే ప్రాబ్లం. సో నేను చోరవరకు ఒకళ్ళని పట్టుకొని అలా వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోతుంది, లేదు గట్టిగా తిట్టుకుంటే వెళ్ళిపోతుంది. సో బ్యాలెన్సింగ్గా ఉంటానేమో. సో సబ్స్క్రైబర్ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటారు, ప్లస్ మైనస్ లాగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నారో, భయ్యా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్పి మీరు నిజంగా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ చేయండి. ఐ వాంట్ టు సీ నిజంగా కొత్తగా వెళ్తుందా, లేదంటే యూట్యూబ్ స్టాట్స్ రైటా రాంగా అని చెప్పి. సో ఆ హెల్ప్ మాత్రం చేయండి. నేను చెప్పే పాయింట్స్ మీద మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. సో ఫస్ట్, ఒక్క ఎపిసోడ్తో మొత్తం మారిపోద్దా అంటే, బిగ్ బాస్ ఈజ్ లైక్ 2020 మ్యాచ్ బ్రో. ఒక్క ఎపిసోడ్తో, ఒక్క బాల్తో, ఒక్క షాట్తో మారిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ దానికి చాలా కండిషన్స్ అప్లై. ఎలాంటి కండిషన్స్ అంటే, ఒక ఎపిసోడ్తో విన్నర్ డిసైడ్ అయిపోతారు. అది ఎప్పుడు, చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ బిగ్ బాస్, లైక్ సీజన్ 2. కౌశల్కి ఏదైతే జరిగిందో, కౌశల్ ఎలిమినేట్ అవ్వాల్సిన వీక్ అది. సో ఓవర్ ద నైట్ కౌశల్ ఓటింగ్ చేంజ్ అయిపోయి, ఆడియన్స్లో కౌశల్ హీరో అయిపోయాడు, కౌశల్తో పెట్టుకున్న అందరూ విలన్స్ అయిపోయారు. సో ఒక హీరోనే కాదు, ఒక సీజన్ విన్నర్గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు. అది జరిగింది ఒక్క ఎపిసోడ్లోనే. నెక్స్ట్, ఒక్క ఎపిసోడ్తో విన్నర్ ఛాన్సెస్ చేజారిపోతాయా అంటే, చేజారిపోతాయి. స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ కాదు, క్లైమాక్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి జరిగినాయి అంటే జరిగినాయి. అది ఎప్పుడు అంటే సీజన్ 7లో అప్పటి వరకు శివాజీ అన్న ఒక పొటెన్షియల్ విన్నర్గా కనిపించాడు. ఒక్క ఎపిసోడ్తో మారిపోయిందంటే 1-2 ఎపిసోడ్తో మారిపోయింది. కానీ ఎందుకు మారిపోయింది, అక్కడ విన్నింగ్కి ఇంకొక 2-3 రేస్లో ఉన్నారు. ఏదైతే అమర్ కెప్టెన్సీ ఇష్యూ కానీ, శోభా శెట్టితో అయిన ఇష్యూ కానీ, అది కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టి ఆడియన్స్తో మాట్లాడిస్తారు కదా నాగార్జున గారు, అది కానీ శివాజీ అన్నకు కొద్దిగా దెబ్బేసినాయి. లేదంటే 1-2లో నుంచునేవాళ్ళు. కానీ ఎందుకు మారిపోయింది అంటే, అక్కడ ఇంకొక 2 ఉన్నాయి వాటికి. అందులోనూ శివాజీ అన్న ఫేవరబుల్గా చూసుకునే ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి ఆ టైంకి. సో ఆయన ఓటింగ్ మొత్తం కూడా ఆయనకి వెళ్ళింది. అలా ఒక విన్నర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇప్పుడు సీజన్ 9లో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉందా? మనం చాలా మిడిల్ అని అన్న కానీ మరీ ఎడ్జ్లో లేము, మరీ స్టార్టింగ్లో లేము, 10th వీక్లో ఉన్నాం. సో అందరూ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, తనుజని విన్నర్గా, కళ్యాణ్ని విన్నర్గా రుద్దించుకున్నారా ఏంటో తెలియదు. కానీ అసలు ఆ పోల్స్ని కూడా ఎవరు క్వశ్చన్ చేయరు. నాకు అదే అర్థం కాదు. విన్నర్ అని పెట్టిన ప్రతిసారి అప్పుడే ఎందుకు 4th, 5th వీక్లోనే విన్నర్ ఇల్లే అని చెప్పడం కానీ, విన్నర్ ఇల్లే అవుతారు అని ప్రిడిక్షన్లు కానీ, అంత కరెక్టేనా? ఈవెన్ టాప్ 5 ఓకే, ఇట్ మేక్స్ సమ్ సెన్స్. అంటే ఒక హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది, టాప్ 5 అని చెప్పుకున్న ఒక అందం ఉంది. కానీ అప్పుడే విన్నర్ అంటే వీళ్ళల్లో మీ సపోర్ట్ ఎవరికి అన్నది ఒక అర్థం. అంటే 4 పెట్టి ఈ 4లో ఎవరు
కానీ విన్నరే అనేపాటికి ఏంటంటే తెలియకుండా ఆడియన్స్ మైండ్లో ఒక విత్తనాన్ని నాటారా, నాటితే మనం ఎలా యాక్సెప్ట్ చేసాం. సో ఇనీషియల్ స్టేజెస్లోనే ఇలాంటివి చాలా జరిగినాయి. నేను కూడా 1-2 పోల్స్ పెట్టుండొచ్చు, కానీ విన్నర్ అని ఎప్పుడు పెట్టలేదు. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. ఇనీషియల్ మంత్ ఒక 4-5 వీక్స్ దాకా నేను ఒక 10-15 పోల్స్ పెట్టుంటే నాకు తెలిసి అందులో తనుజ లేకుండా ఒక 10-14 పోల్స్ అంటే తనుజ లేకుండా 3-4 పోల్స్ పెట్టుండొచ్చు నేను. సో ఈ చాలా విషయాలు ఉంటాయి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి చాలామంది ఆడియన్స్ని. నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, నేనేం చేయలేను. నా ఉద్దేశాలు ఏమైనా సరే నేను చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆబ్వియస్లీ. సో అలా మనకు తెలియకుండానే మనం కొంతమందిని కొన్ని వీడియోలు చూసినప్పుడు, కొన్ని రివ్యూలు చూసినప్పుడు, కొన్ని రీల్స్ చూసినప్పుడు, కొన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటాము, లేదంటే వాళ్ళని పొటెన్షియల్గా విన్నర్ అనుకుంటూ ఉంటాం. అలాగా ఈ సీజన్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఎవరు అంటే తనూజ, కళ్యాణ్. సో వీళ్ళిద్దరి మధ్యలోనే ఆ విన్నింగ్ రేస్ అనేది కొన్ని వారాల క్రితమే డిసైడ్ అయిపోయింది. ఆడియన్స్ డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ డిసైడ్ చేసుకున్నారు, కొంతమంది డిసైడ్ చేశారు. మిగతా వాళ్ళని ఆ విన్నింగ్ రేస్లో తప్పించారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను సపరేట్గా, వాళ్ళ తప్పుందా వాళ్ళ ఒప్పుందా అని చెప్పి, ఎందుకు వీళ్ళిద్దరిని పెట్టాల్సి వచ్చిందని కూడా చెప్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోనే డిస్కషన్ అవుతుంది విన్నింగ్ కోసం. తనుజకి ఏదైనా నెగిటివ్ అయితే వెంటనే అయితే కళ్యాణ్ ఛాన్సెస్ పెరిగినట్టేగా, కళ్యాణ్ ఏం గేమ్ ఆడకుండా ఉంటే గేమ్ ఆడట్లేదు కానీ తనుజకే ఛాన్స్ ఉన్నట్టేగా అన్న డిస్కషనే జరుగుతుంది. సో నిన్నటి ఎపిసోడ్తో అందరి పాయింట్ ఏంటంటే తనుజ నెగిటివ్ అయిపోయింది, కళ్యాణ్ వస్తాడు. ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజింగ్ ఒక ఎపిసోడ్తో అయిపోద్దంటే పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ కళ్యాణ్ కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా ఉండుంటే లైక్ సీజన్ 7లో లాగా మేబీ ఆ ఓటింగ్ అనేది ఆ షిఫ్ట్ అనేది జరిగేదేమో. ఇది జస్ట్ నా ప్రెడిక్షనే. లేదు మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటే వీళ్ళని విన్నింగ్ రేస్లోంచి వీళ్ళు డిస్కార్డ్ చేసేవాళ్ళమేమో. ఇలా మన కొంతమంది స్టార్ట్ ఆఫ్ ద సీజన్ డిస్కార్డ్ చేసేసారు, చెప్తాను నేను ఆ పాయింట్ వచ్చినప్పుడు. సో ఇప్పుడున్న దాన్ని బట్టి అసలు మేజర్ షిఫ్ట్ అయిపోద్ది అని చెప్పలేము, కానీ గేమ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. నన్ను నమ్మండి, మీరు రుద్దేసుకోమాకండి వీళ్ళిద్దరే వీళ్ళు ముగ్గురే అని చెప్పి. ఇంకా ఇది డిసైడ్ అవ్వలేదు, ఇంకా చాలా గేమ్ ఉంది. ఆ గేమ్ జరిగినప్పుడు ఏంటంటే ఓవర్ ద వీక్స్ జరిగినప్పుడు మారిపోయే అవకాశం కూడా ఉంది. ఇంకొక పొటెన్షియల్ కంటెస్టెంట్ ఇంత మట్టుకు ఓటింగ్లోకి రాలా. సో ఆయన మనం డిస్కార్డ్ చేస్తున్నాం. మేబీ ఆయన ఈ వారం ఓటింగ్లోకి వస్తే, ఒక మండే రోజు వస్తే, ఎవరైతే తనుజాని ఇప్పటివరకు సపోర్ట్ చేశారో, నచ్చని వాళ్ళు ఉన్నారో, సపోర్ట్ చేసిన వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే మేజర్గా రెండు క్రైటీరియాలు ఉంటాయి అబ్బా. ఒకటి మనకు ఒక పర్సన్ నచ్చి సపోర్ట్ చేయటం ఒక పర్సన్ని, ఇంకోటి ఆపోజిట్ పర్సన్ నచ్చకి ఈ పర్సన్ని సపోర్ట్ చేయటం. పొటెన్షియల్ విన్నర్స్ అని చెప్పి వీళ్ళిద్దరిని ఎప్పుడైతే మనం ముందు తీసుకొచ్చి వదిలారో అప్పుడు ఏమవుతుందంటే కళ్యాణ్ అంటే నచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా తనుజకి సపోర్ట్ చేసేస్తారు, తనుజ అంటే నచ్చిన వాళ్ళు కళ్యాణ్కి సపోర్ట్ చేసేస్తారు. వాళ్ళకి ఇక్కడ ఈ సీజన్లో వచ్చేప్పటికి ఏంటంటే థర్డ్ ఆప్షన్ దొరకలా. అదేంటి డెమోన్ ఉన్నాడు కదా, రీతు ఉన్నాడు కదా అంటే మాట్లాడతాను, ఇమెయిల్ ఉన్నాడు కదా అంటే మాట్లాడతాను, మీరు ఆవేశపడకండి. థర్డ్ ఆప్షన్ దొరకపోవడానికి ఏమైందంటే ఇక్కడే ఉన్నారు. సీజన్ 7లో థర్డ్ ఆప్షన్ ఉంది వాళ్ళకి. అమర్ నచ్చపోతే వీళ్ళిద్దరికి వెళ్ళేవాళ్ళు, శివాజీ నచ్చపోతే పల్లవి ప్రశాంత్కి. నెక్స్ట్ వీళ్ళ స్పై అనే గ్రూప్ ఉండటం వల్ల ఏమైందంటే అందరికి ఒక అడ్వాంటేజ్ కూడా అయింది. ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయ్యి ఒకరికి అడ్వాంటేజ్గా మారింది. ఆ విధంగా అక్కడ ఓటింగ్ అనేది షిఫ్ట్ అవడానికి స్కోప్ ఉంది. ఇక్కడ అలాంటి స్కోప్ ఇప్పటివరకు ఓపెన్ అవ్వాలా. ప్రాబ్లం అది. పోనీ మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నామా, వేరే వాళ్ళని కన్సిడర్ చేసుకుని వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయడానికి అంటే ఎర్లీ స్టేజ్లో లేవు. సో వీళ్ళిద్దరే నచ్చినా నచ్చకపోయినా అన్నట్టు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆల్మోస్ట్ ఒక 70%, 70-80% ఆఫ్ ద ఆడియన్స్ వీళ్ళిద్దరికి అలా ఫిక్స్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ఇంకా థర్డ్ ఆప్షన్ లేదు. జస్ట్ లైక్ అవర్ పాలిటిక్స్, 2 మేజర్ పార్టీస్ ఉంటాయి, ఇంకో చిన్న పార్టీ వచ్చినా ఎవరు పట్టించుకోరు. సో 2 పార్టీస్ మధ్యలోనే చిన్న పార్టీకి వెళ్తే ఓటు వేస్ట్ అయిపోయిద్ది అన్న భావనలో ఉంటారు. అలా పాలిటిక్స్ లాగే ఇక్కడ పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడే షిఫ్ట్ అవ్వదు, కానీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, ఒక ఛాన్స్ అయితే క్రియేట్ అయింది. దీన్ని వాళ్ళిద్దరూ గేమ్ ఆడి ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలంటే కన్యాల సైడ్ ఏదైనా బలంగా కనిపించాలి కదా. నాకేం కనిపించట్లేదు బలంగా, ఫ్రాంక్గా చెప్తున్నా. ఈవిడికి ఎందుకు ఎంతమంది వచ్చారు అంటే దానికి మళ్ళీ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అసలు ఆవిడ ఆడిన గేమ్ కన్నా లేనిపోయినవన్నీ ప్రతిదీ ఇక్కడ ఏం జరిగిన హౌస్లో తుమ్మినా దగ్గర కూడా తనుజాది అనేపాటికంటే అది చూడలేక కొంతమంది ఏంటిది పాపం అనుకుని కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ పాపం అని వదిలేసి వేరే వాళ్ళకి షిఫ్ట్ అవడానికి వాళ్ళకి స్కోప్ లేకుండా దొరుకుతుంది. సో ఛాన్స్ ఉంది. ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే మారిపోయింది ఒక ఎపిసోడ్ అంటే మారిపోలా, బట్
ఒక ఏమంటారు ఒక ఫ్రాక్షన్ అయితే క్రియేట్ అయింది, ఒక ఫ్రిక్షన్ అయితే క్రియేట్ అయింది. దానివల్ల ఏం జరిగిద్ది అంటే పొటెన్షియల్గా ఎవరైనా కనిపిస్తే షిఫ్ట్ అవ్వచ్చు. అది మనకి మండే రోజు తెలిసిద్ది. ఎప్పుడైతే ఇమాన్యుయల్ నామినేషన్లోకి వస్తాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ ఎంత ఉందో మనకే కాదు, బిగ్ బాస్ టీంకి కూడా నో ఐడియా. వాళ్ళకి అర్థం కావట్లా, టాప్ 5లో ఉంటాడు అనుకుంటున్నారు కానీ ఎక్కడ ఉంటాడు పొజిషన్లో తెలియట్లా. వన్స్ ఒక్కసారి ఇమాన్యుయల్ మండే రోజు నామినేషన్లోకి వస్తే అప్పుడు ఈ మేజర్ షిఫ్ట్ వీళ్ళిద్దరు గేమ్ నచ్చడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమాన్యుయల్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటి, అప్పుడు మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి అని చెప్పి. దాని ప్రకారం మనకు తెలిసింది. ప్రెజెంట్ అయితే మాత్రం ఉంది తనుజ మీద కొంతమందికి నచ్చక ఉంది, కళ్యాణ్కి షిఫ్ట్ అవ్వలేక ఉన్నారు, మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అసలు ఈ సీజన్లో పొటెన్షియల్ విన్నరే లేడు, అసలు ఓట్లే చేయమని చెప్పి అలా సైడ్ అయిపోతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఓటింగ్ కాల్ వస్తారు, విన్నర్ డిసైడ్ వచ్చినప్పుడు ఎవరు బెస్ట్ అనుకుని వాళ్ళు గుద్దేస్తారు. వాళ్ళకు ఒక పొటెన్షియల్ థర్డ్ ఆప్షన్ కనిపిస్తే వాళ్ళకి వేస్తారు, లేదంటే వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. వీళ్ళిద్దరిలోనే ఉంటే ఇంతే రేషియోనే ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇమాన్యుయల్ కోసమే మొత్తం మీరే చేశారు. కనీసం సిద్ధార్థ్ డైలాగ్ చెప్పినప్పుడు ఆయన చెయ్యి ప్రకాష్ రాజ్ చేతిలో ఉంది, కానీ ఇమాన్యుయల్ది ఆయన చెయ్యి ఆయన చేతిలోనే ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సీజన్లో ఓపెన్ చెప్తున్నా, వరస్ట్గా గేమ్ ఆడింది ఇమాన్యుయలే. వరస్ట్గా రాసుకోండి. ఎందుకు తెలుసా? టాస్కులు మంటలు అరిపించాడు, ఎంటర్టైన్మెంట్ వంక పెట్టడానికి లేదు, బాండింగ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ నుంచున్నాడు, స్టాండ్ తీసుకోవటం ఎక్కడైనా తీసుకున్నాడు. తనకు ఎవరైతే కావాలో వాళ్ళందరి కోసం స్టాండ్ తీసుకున్నాడు, మంచి చెప్పాడు. కొన్ని చోట్ల అందరి కండిషన్స్కి ఎలా నెగిటివ్ ఉందో కొన్ని చోట్ల తనకు కూడా పాయింట్ ఉంది, ఏంటంటే సేఫ్ ప్లే, సేఫ్గా ఆడటం. అది కొందరు కంటెస్టెంట్స్ విషయంలో, తన రైవల్రీ అనుకున్న విషయంలో. మరి ఇన్ని పాజిటివ్స్ చెప్పి వరస్ట్ని ఎందుకు అన్నారా అంటే, ఇంత పాజిటివ్స్ ఉన్నా కూడా మేజర్ పాయింట్ మర్చిపోయాడు. నామినేషన్ రావడం మర్చిపోలా. పూరా తనకు తెలియదంటే అనుకోవచ్చు. దీనికి ఎందుకు నేను ప్రతిసారి వంక పెడతానని మీరు అనుకుంటారు. భయ్యా ఇదే మెయిన్ ఫస్ట్ పాయింట్. మెయిన్ ఇది లేకుండా ఈ 4 ఏళ్ళు ఉన్న పనికిరావు. బాణం లాగాలంటే ఈ తమ్ము ఉండాలి, ఇక్కడ గెలాలంటే ఓటింగ్ ఉండాలి. ఒక అర్జునుడు అవ్వాల్సినోడు ఏకలవ్యుడిగా మిగిలిపోతాడు. ఆయనే చేసుకున్నాడు. ఒకవేళ ఫస్ట్ నుంచి కనుక నామినేషన్లోకి వచ్చుంటే మనకు ఒక థర్డ్ ఆప్షన్, బిగ్గెస్ట్ స్ట్రాంగ్ థర్డ్ ఆప్షన్ కింద ఉండేవాడు. మేబీ ఈయన ఫస్ట్ ఆప్షన్ కింద ఉండేవాడు, వీళ్ళే సెకండ్ అండ్ థర్డ్గా ఉండేవాళ్ళేమో. అండ్ నామినేషన్లోకి వచ్చినప్పుడు ఏంటి తెలుసా, ఎప్పుడైతే సేవ్ అవుతూ ఉంటాడో అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి సేఫ్ గేమ్ ఆడే అవకాశం కూడా తగ్గిపోయేది. ఫ్రంట్ ఫుట్ మీద ఆడేవాడు. గేమ్ మొత్తం అసలు వేరేలా ఉండేది ఈ పాటికి. అందుకనే నాకు ఇమాన్యుయల్ అంటే కోపం వస్తూ ఉంటుంది చాలాసార్లు. ఎందుకు ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీని వేస్ట్ చేస్తాడు అనిపిస్తుంది. ఎంటర్టైనర్స్ గెలవలేరు అన్న బిగ్ బాస్ని ఎంటర్టైనర్గా గెలుచుకునే అవకాశం ఇంకెంతకు మించి నాకు ఎంటర్టైనర్స్ ఎవరు కనిపించట్లేదు షోస్లో వాటిలో. మరి ఎవరు వస్తారు నెక్స్ట్ వచ్చినా, ఎంత దూరం వస్తారు, ఇంత బాగా గేమ్ ఆడతారు, ఇంత బాగా టాస్క్లు ఆడతారా, ప్రాణం పెట్టి ఆడతారా, ఇంత బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారా, ఇంత బాగా బాండ్స్ మెయింటైన్ చేస్తారు, ఇంత బాగా సపోర్ట్ ఇచ్చినప్పుడు సపోర్ట్ చేయగలరా, ఇంత బాగా ఫ్రెండ్స్ని క్వశ్చన్ చేయగలరా. ఒకటేంటంటే ఎంటర్టైనర్స్గా ట్రైవల్రీస్ మెయింటైన్ చేయలేరు, సేఫ్ ప్లేలకు ఎక్కువ ముగ్గు చూపుతూ ఉంటారు, వాళ్ళు కామెడీ చేయాలనుకుంటారు. కాబట్టి ఏదో ఉన్నాయి. సో మొత్తం ఆయనే చేశాడు. ఆయన కనుక నామినేషన్లోకి వచ్చి ఓట్ బ్యాంక్ కనుక క్రియేట్ అయ్యి ఉంటే వీళ్ళకి ఓట్ బ్యాంక్ అంత ఉండేది కాదు. 50%, 40%, 30% వీళ్ళ మధ్యలో ఏదైతే షేరింగ్ అయిందో ఆ షిఫ్ట్ అనేది అసలు జరిగేదే కాదు. ఈయన చుట్టూనే ఉండేది. అప్పుడు మేబీ 30-30 కిందో లేదంటే 25-25 కిందో ఏదో విధంగా ఉండేది. గేమ్ అనేది ఒక బ్యాలెన్సింగ్ పొజిషన్లో ఉండేది. ఈ సీజన్ విలన్ ఇమాన్యుయల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆడియన్స్కి ఒక పొటెన్షియల్ ఆప్షన్ని దూరం చేసేసాడు. అది నెక్స్ట్. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందో, ఈ ఐడియా ఎవరిచ్చారో కానీ డెమోన్ అండ్ రీతు వీళ్ళు ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ద సీజను నాకు తెలిసి అనుకోవటం మనం ఎక్కువగా సర్వైవ్ అవ్వలేం ఈ షోలో. విన్నింగ్ అనే దాన్ని అసలు ఇది ఆలోచించలేదు అనిపిస్తుంది నాకు. 4-5 వారాలు ఉంటే చాలు, ఆడియన్స్కి మనం నోటబుల్ అవుతాం, కొంచెం డబ్బులు వస్తాయి అని చెప్పి రీతు అనుకుని ఉండొచ్చు. కొంతమంది ఫాలోవర్స్ వస్తారు అని డెమోన్ అనుకుని ఉండొచ్చు, ఒక ఆపర్చునిటీ వస్తుందని డెమోన్ అనుకుని ఉండొచ్చు. కానీ విన్నింగ్లో వాళ్ళు కన్సిడర్ చేసుకోలేదేమో అనిపించింది. లేదంటే ఈ ట్రాక్ ఏదైతే ఉందో అది అన్నెసరీ ట్రాక్, అది జెన్యూన్ బాండ్ కాదు. స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ అది వాళ్ళు చెప్పుకున్నదే, ముఖ్యంగా డెమోన్ చెప్పుకున్నదే. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిందే, ఎవరో చెప్పింది కాదు. అనుకునే వెళ్ళారు ఒక ట్రాక్ పెట్టుకోవడానికి అని చెప్పి.
ఎప్పుడైతే మీ ట్రాక్ మీ బాండ్ ఆడియన్స్కి అది జెన్యూన్గా అనిపిదో ఇప్పుడు కొంతమంది గోల్ చేస్తున్నారు, డెమోన్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, రీతిని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, అది ఇదని. ఇనీషియల్గా 4-5 వారాలు మీరు ఎందుకు స్టాండ్ తీసుకొని డెమోన్ అండ్ రీతు బాండ్ మంచి బాండ్, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని మీరు ఎందుకు అనలాపారు? ఎందుకంటే అప్పుడు మీకు తెలుసు. సరే అప్పుడు తప్పు చేశారు, అది వేరే, మరి ఇప్పుడు ఎందుకు మనం చెప్పుకోవట్లేదు అంటే ప్రాబ్లం అదే. మనం చెప్తాం గేమ్ బాగా ఆడుతున్నారు, టాస్క్లు బలంగా ఆడుతున్నారు, ఎన్నిసార్లు చెప్పలేదు ఈ విషయం? ఆడిన ప్రతిసారి నెత్తునూరు కొట్టుకుంటే సూపర్గా స్టాండ్ తీసుకుంది, ఎగ్ విషయంలో బర్నియానికి అగైనెస్ట్గా నుంచి బర్నియాన్ని నిలదీసిందని చెప్పి స్టార్ట్ ఆఫ్ ద వీక్స్ మనం చెప్పుకున్నాం. కానీ ప్లస్ పడిన ప్రతిసారి వాళ్ళకి మైనస్ పడింది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మనం ఏం చెప్తున్నామని కాదు, ఆడియన్స్ కూడా ఓటేసేటప్పుడు ఇలా ఏంది ఫేక్ గర్ల్, ఈ బాండ్ ఏంది, గోల్ ఏంది, బిగ్ బాస్ వచ్చింది దీనిగా, కళలో కలిపెట్టి చూసుకోవడానిక, ఆ మాటలేంటి, ఆ ఫైట్లేంటి, వచ్చిన పని ఏంటి, ఇవన్నీ కామెంట్స్ ఉంటాయి. మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ గూగుల్ మర్చిపోదుగా. యూట్యూబ్ కింద కామెంట్స్ అలాగే ఉంటాయి. పాత ఎపిసోడ్కి వెళ్తే కొడితే మీకు వస్తాయి. ఎంతమంది రీతుని, నేను మహానటి టైటిల్ నేనే పెట్టా, నేను పెట్టకముందు ఎంతమంది కామెంట్లు చేశారు, ఎంతమంది క్రిటిసైజ్ చేశారు. ఈరోజు రీతు గొప్పగా కనిపిస్తుందంటే ఆ రోజు క్రిటిసైజ్ చేశారు కదా. సో ఆ రోజు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి రాంగ్గా కనిపించారు కదా. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే సిరాకు వచ్చిందని చెప్పి ఆ రోజు క్రిటిసైజ్ చేశారు కదా. ఇప్పుడు మన ఒపీనియన్ మారచ్చు, కానీ మనతో పాటు అందరూ ఒపీనియన్ మారిపోద్ది అని అనుకోవటం రాంగ్. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్, లేదంటే బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ కనెక్షన్స్తో నేను నా రివ్యూలో డెమాన్ సూపర్, రీతు సూపర్ అని చెప్పుకున్నా, ఆడియన్స్ కూడా సూపర్ అనుకున్నా సరే వాళ్ళ ఓట్ బ్యాంక్ అన్నది వీళ్ళు క్రియేట్ అవ్వలేదు కదా. ఎప్పుడైతే మీకు అసలు పొటెన్షియల్గా ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదో అప్పుడే మీరు విన్నింగ్ రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టు. దీనికి కారణం ఎవరు? రివ్యూ చెప్పేనేనా, పిఆర్లా, ఎవరు? వీళ్ళిద్దరు కేసులో వీళ్ళిద్దరే. మీరు ఎంత స్ట్రాంగ్ పిఆర్ని పెట్టుకొని ఈ బాండ్ని మీరు ఎంత మంచి బాండ్గా స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ మీరు ప్రొజెక్ట్ చేయాలని చూసినా అది అయ్యే పనే కాదు. అది అయ్యుంటే చేసేవాళ్ళు కదా. ఇన్ని సీజన్స్ అయినా కూడా ఇలాంటిది ట్రాక్ అవుట్ క్రియేట్ చేసుకొని వచ్చారంటే వాళ్ళు విన్నింగ్కి లేరని వాళ్ళకి తెలుసు ఆ విషయం. మీరు లేవు విన్నింగ్లో అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు విన్నింగ్ రేస్లోకి మనకు అనిపించవచ్చు, అరే వీళ్ళు బాగా ఆడుతున్నారు, వీళ్ళు కన్సిడర్ చేయాలి, వీళ్ళు బాండ్ జెన్యూన్ బాండ్ అని. బట్ అప్పుడు క్రియేట్ అవ్వలేదు కదా ఓటు. ఏదైనా ఇక్కడ ఓట్లే మ్యాటర్. మనం ఎంత చెప్పినా, ఎన్ని పోల్స్ పెట్టినా అక్కడ మీకు ఓట్స్లో కనిపిస్తుంది కదా. కనిపించినప్పుడు బలవంతంగా ఓటే వేయించలేం కదా. వాళ్ళు క్రియేట్ అయిపోయారు. బిగ్ బాస్లో మేజర్ గేమే ఓటింగ్కి సంబంధించింది. మీరు ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకొని మన వైపు తిప్పుకొని మనకు అనుకూలంగా మార్చుకొని, అరే తర్వాత నేను తప్పు చేసినా నా కోసం నుంచునేలా చేస్తారన్నది ఇనిషియల్ వీక్స్లోనే డిసైడ్ అయిపోతుంది. ఈరోజు తనూజాది రాంగ్ అని చెప్పి తనూజా ఫ్యాన్స్కి కూడా తెలుసు. అంతమంది సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదు అని ఓపెన్గా చెప్పినప్పుడు, అరే కళ్యాణ్ పేరైనా తీసుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు, బర్నియాన పేరైనా తీసుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు తెలియదు తనూజా ఫ్యాన్స్కి తెలుసు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూనే కొంతమంది యాక్సెప్ట్ చేయరు, తిట్టేస్తారు, అది వేరే విషయం. కొంతమంది మెచ్యూర్డ్గా యాక్సెప్ట్ చేసినా కూడా మా సపోర్ట్ తనూజాకే అంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అయిపోయారబ్బా. అదే విషయం. ఇంకోటి 30,000 25,000 వ్యూస్ వచ్చిన నేను ఒక ఇంపాక్ట్ అంటే న్యూట్రల్గా చెప్పిన ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటే వచ్చిన ఎంతమంది మీదకి వస్తుంది? 25,000 మంది 30,000 మందికి వస్తుంది. మిగతా ఆడియన్స్ మొత్తం వేరే వేరే ఒపీనియన్స్తోనే ఉంటారు కదా. సో ఎంత బలంగా నేను వీళ్ళు విన్నింగ్ రేస్లో ఉన్నారని చెప్పినా కూడా మనం చెప్పమంటారు, వీళ్ళు విన్నింగ్ రేస్లో అని చెప్పినా కూడా అది క్రియేట్ అవ్వదు అలాగా. ఐఎమ్ నో బడీ. నేను ఒకరికి మీరు వీళ్ళకి ఎంకరేజ్ చేయండి, వీళ్ళకి ఓటు వేయండి, లేంటి వీళ్ళకి ఓటు వేయద్దు, దట్స్ నాట్ మై జాబ్. అలా నేను డైరెక్ట్ అసలు చెప్పకూడదు. అది నేను చెప్పే చాలా మాటలే ఇండైరెక్ట్గా చాలా ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉంటాయి కొంతమందికి. అలాంటిది నువ్వు డైరెక్ట్గా ఎట్లా చెప్తాను అంటే కొంతమంది రిక్వెస్ట్ అనమాట, ఇది డెమోన్ అండ్ రీతి సపోర్ట్ చేసి వాళ్ళని టాప్లో తీసుకెళ్ళాలని. అది అసలు తప్పు అంటే తప్పు. అది అలా ఎప్పుడు చేయకూడదు. బాగా ఆడారంటే బాగా ఆడారని చెప్పడం వరకే నేను పెట్టుకున్న రూల్. అది మీరు రివ్యూ అంటే ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. నేను అనుకుంటాను అలాగా, నేను చెప్పను అలాగా. వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఉండటం వల్ల యూజ్ ఉందో లేదో ఇలాంటివి చెప్తాను. చెప్తే ఓటేయండి, ఓటేయద్దు, ఇంకో వీళ్ళే మీ విన్నరు, వీళ్ళు గుద్దుకోండి, ఇట్లాంటివి చెప్పను నేను. ఐఎమ్ నో బడీ. ఇది ఆడియన్స్ డిసైడ్ చేసుకోవాలి. నేను బేస్డ్ ఆన్ ఆ కంటెంట్ని బట్టి కానీ మీ క్వశ్చన్స్ని బట్టి కానీ ఒక అనాలిసిస్ ఒక ఆన్సర్ చేయగలని చెప్తే ఇలా కాదు. సో వీళ్ళు ఎందుకు లేరు అంటే నేను రీజన్ చెప్పగలను. ఎందుకంటే నేను పోల్ పెట్టినప్పుడు వీళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే తర్వాత ఎగ్జాక్ట్ నేను ఊరికి నాకు నేను ఇమాజిన్ చేసుకోను. కొంతమందితో నాకు కుదిరినంతలో కొంతమందితో మాట్లాడి ఎందుకు మీరు అనుకుంటున్నారు,
డిమాండ్ అండ్ రీతు, కళ్యాణ్ అండ్ తనుజ కన్నా ఎందుకు మీరు విన్నర్స్ అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఎందుకు లేదు? సరే మీరు ఓటు వేస్తున్నారా? ఇందాక ఒకరితో మాట్లాడి మీరు ఓటు చేస్తున్నారంటే వాళ్ళు చేయట్లేదంట, వాళ్ళు అసలు ఓటే చేయట్లేదంట. ఒకళ్ళేమో మీ తనుజకి ఓటు చేస్తాం కానీ డిమాండ్ బాగా ఆడుతున్నారంటారు, ఒకళ్ళేమో మేము ఓటే చేయట్లేదంటారు. మీరు ఓటే చేయనప్పుడు వాళ్ళు ఎట్లాగా మరి వాళ్ళు సర్వే అవుతారు, ముందుకెళ్తారు? ఎందుకంటే మీకు సమ్ పాయింట్ ఆఫ్ ద టైంలో వాళ్ళు నచ్చలేదు. ఇప్పుడు మీ బాధ ఏంటి తెలుసా? చాలామంది బాధ తనుజ కళ్యాణ్ నచ్చట్లేదు కాబట్టి డిమాండ్ అండ్ రీతికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ మీరు ఓటేస్తున్నారంటే వేయరు. ఏం చేస్తాం? ఇది వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్నారు ఈ పని ఏదైతే ఉందో. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. మరి వాళ్ళకి ఆ ఐడియా వాళ్ళకే వచ్చిందా? ఎవరైనా ఇచ్చి పంపించారా? ఇల్లు మామ నువ్వు ఈ ట్రాక్ పెట్టుకో కొన్ని వారాలు సర్వైవ్ అవుతావు అని చెప్పి పంపించారా అన్నది మనకు తెలియదు, అది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ టాప్ 5 కేటగిరీ. సర్వైవ్ అయితేనే చాలు అని చెప్పి సర్వైవల్ కోసం ఫైట్ చేస్తున్న కేటగిరీ ఇది. వాళ్ళు ఎవరు అంటే భరణి అన్న, సుమన్ అన్న, సంజన గారు, దివ్య. 5, 6, 7, 8, 7, 8, 9. అఫ్కోర్స్ ఇంతమంది ఉన్నారు అనుకోండి. సారీ ఒకవేళ నేను ఎవరైనా మర్చిపోతే. అయితే వీళ్ళు బ్లేమ్ చేయలేము ఎక్కువగా. వీళ్ళు విన్నింగ్ కోసం ఫైట్ చేయొచ్చు కదా అంటే ఫైట్ చేయొచ్చు, కానీ సమూహం వాళ్ళకి తెలుసు ఏంటంటే మనం బిగ్ బాస్లో చూస్తూ వచ్చినప్పుడు కొంతమంది కంటెస్టెంట్స్ చాలా వరకు మిడిల్లోనే ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. యంగ్స్టర్స్కే ఎక్కువ ఛాన్స్ ఉంటూ ఉంటుంది జనరల్గా. శివాజీ అన్న లాంటి ఎక్సెప్షన్ అగైన్, జనరల్గా చెప్తున్నా, నాట్ ఆల్ ద టైమ్. సో వీళ్ళు ఏంటంటే టాప్ 5లో ఉంటే చాలు అన్న కోరికని ఎక్కువ వ్యక్తపరుస్తూ ఉంటారు. మీరు సంజన గారిని చూస్తే ఎలా టాప్ 5లో ఉంటే చాలు అన్నదానికి ఎక్కువ స్కెచ్ చేస్తూ ఉంటారు విన్నింగ్ దానికన్నా కూడా. ఎందుకంటే వాళ్ళు తెలుసు నాకన్నా పొటెన్షియల్ విన్నర్స్ ఉన్నారు, నాకన్నా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు విన్నింగ్ కరుగులు, నేను అక్కడ వరకు ఉంటే చాలు అని చెప్పి. సో వాళ్ళ రేస్ అనేది ఎప్పుడు విన్నింగ్ ఉంటుంది కాబట్టి టాప్ 5 ఉంటుంది కాబట్టి ఆ టాప్ 5లో ఒక ప్లేస్, ఆ 2 ప్లేస్ల, ఆ 2 ప్లేసుల కోసం వీళ్ళు ఏం చేయాలి అన్న దాని మీద వీళ్ళ గేమ్ ఉంటుంది. వాళ్ళకన్నా ఒక వీక్ నేను ఎక్కువ ఉండాలి, వీళ్ళకన్నా ఒక వీక్ నేను ఎక్కువ ఉండాలి అన్న దాని మీదే వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ స్ట్రాటజీస్ కానీ ఆధారపడి ఉంటాయి. వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయమంటే వాళ్ళని వాళ్ళే కన్సిడర్ చేసుకోరు విన్నింగ్ కింద. వాళ్ళే కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆడియన్స్ ఎలా కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు సంజన గారు తనను తాను నేను విన్నింగ్కి చేయకుండా ఇప్పుడు ఇమాన్యుయల్ నువ్వు గెలాలరా అన్నప్పుడు నేను టాప్ 5 ఉంటే చాలు అన్నప్పుడు మనం ఎవరో చెప్పడానికి ఇంకా లేదు మీరు విన్నామండి అని చెప్పి కదా. సో వీళ్ళ ఫైట్ మొత్తం ఫినాలేకి ఉండడం కోసం, ఫైనల్ వీక్ ఉండడం కోసం, కొన్ని వారాల హౌస్లో ఎక్కువ రోజులు ఉండడం కోసం, దాని ద్వారా రికగ్నైజేషన్ వచ్చి మళ్ళీ ఒక సెకండ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది ఇండస్ట్రీలో అని చెప్పి వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. దివ్యాలంటే యంగ్స్టర్ ఉన్నా కూడా తన మధ్యలో వైల్డ్ కార్డ్ వచ్చింది కాబట్టి దాని తర్వాత తను కొన్ని తప్పులు చేశాను తను రియలైజ్ అయింది కాబట్టి తెలివైన అమ్మాయి. సో తను కూడా ఇప్పుడు సర్వైవల్ కోసమే ఫైట్ చేస్తుంది, అందుకని ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేసింది. ఇప్పుడు భయపడుతూ ఉంటుంది నేను ఎలిమినేట్ అవుతానేమో అని చెప్పి. దీని తర్వాత ఎంత గేమ్ మార్చినా ఎక్కడి వరకు వస్తుందో చెప్పలేము. అగైన్ ఓట్ బ్యాంకే ఇక్కడ మొత్తం అంతా వచ్చేప్పటికి ఓట్ బ్యాంకే లింక్ అయి ఉంటుంది. వీళ్ళు టాప్ 5కి వెళ్ళేది మొత్తం వీళ్ళ బాండ్స్ మీద, వీళ్ళకు పడే ఓట్ల కన్నా వీళ్ళ బాండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సంజన గారు టాప్ 5 లేదని ఇమాన్యుయల్ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. భరణి అన్న టాప్ 5కి వెళ్ళడం, దివ్య లేదంటే తనుజ ఓట్ బ్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది. సుమన్ కూడా సేమ్ అంతే, వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటారు వీళ్ళు. వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా ఫైనల్కి వచ్చేప్పటికి అది ఎక్కువ యూజ్ అవ్వదు, అంటే సరిపోదు, యూజ్ అవ్వడం సరిపోదు, ఇంకొంచెం అడిషనల్ ఫోర్స్ కావాలి. సో వాళ్ళ గేమ్ మొత్తం స్ట్రాటజీస్ కానీ ఏవి కానీ అట్లాగే ఉంటాయి. ఇంక వీళ్ళు విన్నింగ్ కోసం మనం కన్సిడర్ చేయడానికే లేదు. వాళ్ళే చేయనప్పుడు మనం యాడ్ చేస్తాం. అండ్ వాళ్ళకన్నా ఆబ్వియస్గా వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, ఎక్కువ గేమ్ ఆడారు. సో ఎక్కువ వీళ్ళగా ఉన్నాయి కాబట్టి మిగతా సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఉన్నాయి కాబట్టి తీసేస్తాం. ఎక్సెప్ట్ దివ్య కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఒక చోట ఆవిడ రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా దాన్ని ఏం చేయలేం. ఇంకా ఆవిడ విన్నింగ్ కింద కన్సిడర్ చేయలేదు ఎవరు. ఒక పాయింట్ ఆఫ్ ద టైంలో వైల్డ్ కార్డ్కి ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నాం కానీ లేరు. ఇంకా మనం మాట్లాడుకోకుండా థంబ్నెయిల్లోనే పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా మనకు స్కోప్ ఉంది ఎవర్రా అంటే ఫైర్ స్టార్మ్. అమ్మో నేను లాస్ట్ వీక్ దీని గురించి సండే స్పెషల్ అనాలిసిస్ చేసి మరీ చెప్పాను, మొత్తం వెళ్ళిపోతారని చెప్పి. మొత్తం వెళ్ళిపోయి ఖాళీ అయిపోయింది, ఒక్క దెబ్బలో లేపేశారు ఇద్దరిని. ఎలా అంటే చివరికి బజ్ ఎంట్రీలో కూడా ఒకేసారి, ఎందుకంటే ఇద్దరు బజ్ చేసినా పెద్ద కాంటెంట్ ఉండదు వీళ్ళదని చెప్పి. ఒకళ్ళేమో కెమెరాతోనే మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళేమో అసలు కనిపించలేదు 4 వారాలు. నిఖిల్ లాస్ట్ వారం కనిపించే వాటికి ఆడియన్స్ మాయం చేశారు. సరే అప్పటి వరకు తను దాక్కున్నాడు, తను కనిపించేపాటికి సరే ఆడియన్స్ దాక్కున్నారు ఓటేయకుండా. సో హైడ్ అండ్ సీక్లో మనోడు ఓడిపోయాడు. ఈయనేమో ఇంకా కెమెరాలు చూసుకుంటా ఏదో న్యూస్ రిపోర్టర్ లాగా కెమెరాలతో మాట్లాడుతూ ఉండి చెప్పింది నసపెడతా మనకి గౌరవ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. సో మిగతా వాళ్ళు కొంచెం పొటెన్షియల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే నాకు దుబాడ మాదిరిగా కనిపించారు. బట్ సమ్మో ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు. ఇక్కడ బిగ్ బాస్ మిస్టేక్ అనిపించింది. వాళ్ళు ఎలాంటి సమయంలో వాళ్ళు స్టాండ్ తీసుకెళ్ళి బట్ వాళ్ళు ఓట్స్ ప్రకారం అనుకున్నారు కాబట్టి అది కూడా మనం అప్రిషియేట్ చేయలేండి. ఓట్స్ ప్రకారం తీసేశారు. ఇంకా వాళ్ళదొక ఇది. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే ఇప్పటి వరకు ఏ పాయింట్ ఆఫ్ ద టైం అని నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాయింట్స్ నేను రైట్ అన్నాను, నాకు ఇది అనిపించింది,
అవన్నీ చదువుతా ఉంటే ఎందుకు వెళ్ళారు, డిమోన్ రీతి ఎందుకు లేరు, ఓకే ఇది రీజన్ అయి ఉంటుంది. ఓకే వీళ్ళిద్దరే విన్నారని ఎందుకు అనుకుంటున్నాం, ఓకే సంభవం మనం రుద్దించుకున్నాం, లేదంటే రుద్దుకున్నాం, ఏదైనా సరే. బిగ్ బాస్ కాంటెంట్ కూడా మేజర్గా వీళ్ళ చుట్టూ తిప్పాడు కాబట్టి, బిగ్ బాస్ కూడా వీళ్ళ చుట్టూ తిప్పాడు కాబట్టి సో మనకు అలా అనిపించింది. కొంతమంది ఓపెన్గా చెప్పారు, కొంతమంది ఇండైరెక్ట్గా చెప్పారు, కొంతమంది డైరెక్ట్ చెప్పారు, ఎలా వేసుకున్నా సరే. సో మరి మారిపోద్దా వీళ్ళిద్దరి మధ్యలో అన్నది ఒక అనాలిసిస్. సో ఇమాన్యుల్ లాంటి కంటెస్టెంట్ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు రాలేదు. అది వరస్ట్ పాయింట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఎందుకు అలా చేశాడు ఏంటన్నా తెలియదు, భయపడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అది ఇమాన్యుల్కే తెలియాలి. రేపు మండే నామినేషన్లోకి వచ్చి తనుజకి ఏదైనా సేవింగ్ పవర్ వస్తే ఇమాన్యుల్ సేవ్ చేయాలంట, భలే ఉంటుంది అసలు అందరూ అసలు నామినేట్ చేయకపోతే ఇమాన్యుల్ ఇంకా హైలైట్ ఉంటుంది అది. సో ఇది మన సండే స్పెషల్ అనాలిసిస్. జనరల్గా మీరు అందరూ చికెన్ మటన్ తిన్న తర్వాత మనం ఇది ప్రజెంట్ చేస్తాం, ఈసారి ముందే ఇచ్చేసాం అనమాట. సో మీ ఒపీనియన్స్ని మళ్ళీ దీని మీద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఇంకొక అనాలిసిస్ వీడియో చేస్తాను ఈవినింగ్ ఆ టైంలో, లేదంటే మాత్రం నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.